చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని 3 పార్టీలు అధికారంలోకి వస్తే, మనకు చాలా దక్కుతాయి అని చెప్పి భావించి, ఆ కూటమి పార్టీలకు వత్తాసు పలికినటువంటి ఉద్యోగ వర్గాలు ఏవైతే ఉంటాయో, ఆ ఉద్యోగ వర్గాలు ఇప్పుడు 13 నెలల సమయం తిరక్కముందు కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాళ్ళ కన్నీళ్ళు ఒకటే తక్కువయ్యాయి. కొందరు ఏడుస్తున్నారు కూడా. కొందరు బహిరంగంగా ఏడుస్తున్నారు, కొందరు 4 గోడల మధ్య గుక్కబెట్టి ఏడ్చుకునే పరిస్థితి. రాష్ట్ర లెవెల్లో డీజీ స్థాయి అధికారులది అదే పరిస్థితి, కింద ఉన్నటువంటి చిరుద్యోగులది అదే పరిస్థితి. మధ్యలో ఇంకా జిల్లా స్థాయి అధికారులు అయితే అందరూ అనుకోండి, చిరుద్యోగి నుంచి డీజీ వరకు ఇంక అందరినీ వేసుకోండి. తాజాగా కూడా చూసాము మనం, అనంతపురం జిల్లా పంచాయతీ అధికారి, డిపిఓ, జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడును తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అందరి ముందు బహిరంగంగా ఎట్లా తిట్టా, కొట్టేకపోతుంటే ఆయన చెయ్యి బట్టి లాగుతూ ఉన్నారు ప్రభాకర్ రెడ్డి గారిని. రేపు నీ ఆఫీస్లోకి వచ్చి కొడతా అని చెప్తున్నారు జిల్లా పంచాయతీ అధికారిని. అందరి ముందు పబ్లిక్గా రేపు నీ ఆఫీస్లోకి వచ్చి కొడతా అని చేయబట్టి లాగుతూ ఉన్నారు. కొట్టేసినేమో ఇప్పుడు ఆయన పబ్లిక్గా బహిరంగంగా. ఒక ఏనాయన గారు మనం మాట్లాడుకోవాలి. పులివెందలగా కూర్చుందిన ఒక టీడీపీ ప్రజాప్రతినిధి కడప జిల్లా స్థాయి ఉన్నతాధికారిని మనరాని ఆ మాటలు బూతులు తిడితే ఆమె వెళ్ళి ఏడ్చుకుంటూ కలెక్టర్ అయిపోతే కలెక్టర్ సీఎంఓకి చెప్తానని చెప్పి ఆమెను ఓదార్చారని. మొన్న డీజీపీ స్థాయి క్యాడర్ ఉన్నోళ్ళు, డీజీ ర్యాంక్ ఉన్నోళ్ళు చివరికి ఏకంగా రాజీనామాలకి సిద్ధపడుతున్నారు అన్న వార్తలు మనం చూడలే. ఇప్పుడు ఉద్యోగులకు వాళ్ళ అవసరం, వాళ్ళ హక్కులో, వాళ్ళ కోరికలో, వాళ్ళ అవసరాలు తీర్చే కదా పక్కన పెట్టు. నేను ఇంతకుముందే ఒకసారి చెప్పాను, మమ్మల్ని కాసింత మనుషులుగా గౌరవించి కాసింత గౌరవం ఇవ్వండి రా అని చేతులెత్తి దండ పెట్టుకునే పరిస్థితి ఒకటే మిగిలింది వాళ్ళకు. మాకేమన్నా ఇచ్చేటి తర్వాత కానీ ఫస్ట్ మాకు కాసింత గౌరవం ఇవ్వండి అని చెప్పి పైన ముఖ్యమంత్రి స్థాయిలోనే పొలిటికల్ గవర్నెన్స్ అని చెబుతూ ఉన్నారు. ఇంకా కింది స్థాయి వాళ్ళు కానీ ఎవరికి వినట్లే, మీదకి ఎగబడిపోతూ ఉన్నారు అధికారుల మీదకి, ఉద్యోగుల మీదకి. ఆ ఉద్యోగులు భరించలేక పైనుంచి కింద వరకు యంగ్స్టర్లు ఐపీఎస్లే స్వచ్ఛందంగా మొత్తం ఐపీఎస్లో వదిలిపెట్టుకొని వెళ్ళిపోతున్నారు. మీరు మిగతా వాళ్ళ కథ పక్కన పెట్టండి. జిల్లా పంచాయతీ అధికారిని రేపు నీ ఆఫీస్కి వచ్చి కొడతా అంటే ఆయన కింద పనిచేసే జిల్లా ఉద్యోగుల పరిస్థితి ఎట్లుంటుంది? నాగరాజు నాయుడు అంట నిన్న ఆఫీస్కి వచ్చి కొడతా అంటుంటారు ఆయన డైరెక్ట్గా. అది పరిస్థితి. మొత్తం మీద ఉద్యోగుల భ్రమలైతే చాలా త్వరగానే తొలగిపోయాయి. ఇప్పుడు జస్ట్ మాకేముద్ర బాబు కాసింత గౌరవం ఇవ్వండి అని చెప్పి అడుక్కుంటున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు గౌరవం కోసం రోడ్లు ఎక్కే పరిస్థితి వస్తుందేమో నెక్స్ట్. మాకు ఇంత గౌరవం ఇవ్వండి అని గౌరవం కోసం రోడ్లు ఎక్కే పరిస్థితి వస్తుంది. మీరు చూస్తుండండి.